అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్లు దూసుకుపోతూ ఉన్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ బంగారం ధరలు వెండి ధరలు కూడా పెరుగున్నాయి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి బంగారం ధర ఆల్రెడీ డివిజన్ ఛానల్లో చెప్పున్నాను, బట్ లైట్గా టచ్ చేసి చెప్పాల్సిన పాయింట్ చెప్తాను. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 3,980 రూపాయలు పెరిగింది, 1,53,800 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ 1,41,000గా ఉంది 10 గ్రాములు. 18 క్యారెట్ గోల్డ్ 1,15,370 రూపాయలుగా ఉంది. ఇక వెండి వచ్చేసి కేజీ 2,65,000 రూపాయలుగా ఉంది. 10 గ్రాములు ప్లాటినం వచ్చేసి 60,140 రూపాయలుగా ఉంది. ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు అందరి దృష్టి కూడా స్టాక్ మార్కెట్ల మీద అండ్ బంగారం మీద ఉంది. ఆల్రెడీ మొన్న మధ్య ఈ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న మూమెంట్లో డబ్బులు కావాలని చెప్పేసి బంగారం ఎక్కువ రేటు ఉన్నప్పుడు అమ్మేసుకుంటా పోయారు. దానివల్ల ఏమైంది, రేట్ పడతా వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, యుద్ధం ఆల్మోస్ట్ పాజ్ ఇచ్చినట్టే. దాంతో ఎగైన్ మరలా బంగారం కొంటున్నారు, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎగైన్ మరలా బంగారం పెరిగింది. ఆయిల్ ధరలు మొన్నటి వరకు ఆయిల్ వచ్చేసి అక్కడక్కడే ఉండిపోయింది. మన దేశంకి తర్వాత ఇంకో 1-2 దేశాలు తప్ప మిగతా దేశాలు అన్నిటి దగ్గర ఆయిల్ లేదు. బట్ ఇప్పుడు ఆయిల్ పుష్కలంగా వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏమైంది, అవైలబిలిటీ పుష్కలంగా ఉంది, డిమాండ్ దానికి తగ్గట్టుగా ఉంది. కానీ మొన్న ఆ మధ్య ఏంటి, ఆయిల్ దొరికిద్దు లేదో అన్నారు. ఇప్పుడు దొరుకుతుంది. అమెరికా వాడు ఇరాన్ వాడితో పాకిస్తాన్ సమక్ష చర్చలు జరిపి హర్ముజ్ జలసంధి మీద ఆంక్షల మధ్య ఎత్తేస్తున్నా, గో హెడ్ అన్నాడు. ఇక బెహ్రెయిన్ ఏంటి, కువైట్ ఏంటి, ఖతార్ ఏంటి, యూఏ ఏంటి, సౌదీ ఏంటి, ఇరాన్ ఏంటి, ఇరాక్ ఏంటి, మొత్తం దేశం నుంచి ఇంకా ఆయిల్ హర్ముజ్ జలసంధి బయటకు వచ్చేస్తుంది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఢమాల్ కింద పడ్డాయి. ఓకే, $100 లోపు కూడా వచ్చేసినట్టుంది. నిన్న అనుకుంటా ట్రంప్ అన్నాడు, ఇప్పుడు యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఆయిల్ బ్యారెల్ $200 పోతే నీ ఇష్టం అన్నాడు. సరే చూసుకుందాం కానీ అని చెప్పేసి ఇరాన్ వాడు అన్నాడు. చివరికి ఏమైంది అంటే, పాకిస్తాన్ వాడు బాబు అని ఇరాన్ బతిలాడు. ఈ ట్రంప్ కనపడకుండా పాకిస్తాన్ బతిలాడు. ఎల్రా బాబు ముస్లిం దేశమే కదా, చెప్పరా బాబు అంటే ఫైనల్ ఒప్పుకున్నారు. ఎంతగా ఆల్మోస్ట్ ఇరాన్ యొక్క కోరికలు అన్నీ కూడా అమెరికా ఇప్పుడు ఓకే చేసింది. అవి ఏంటి అన్నది నేను తర్వాత చెప్తాను. ఇందులో నేను చెప్పదలుచుకుంది, బంగారం ధర మరలా ఇప్పట్లో తగ్గదు. అండ్ ఈ ఆయిల్ ధరలు అన్నప్పుడు మనం పెరిగినప్పుడు మన దగ్గర పెరగలేదు, తగ్గినప్పుడు మన దగ్గర తగ్గవు. సో ఇలాగే స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారు. ఓవరాల్ నేను క్యాటరీస్ ఎస్పీ ఛానల్లో చెప్పేది ఏంటంటే, బంగారం అన్నది ఎప్పుడైనా సరే బంగారమే. డబ్బు ఉంది అనుకున్నప్పుడు బంగారం కొని పెట్టుకుంటానంటే ఖచ్చితంగా అదే పెరిగింది. ఒకవేళ పడ్డట్టు అనిపించినా అది టెంపరీ. పర్మనెంట్ అంటే బంగారం పెరగటమే పర్మనెంట్.